నమస్తే. ప్రస్తుతం మనము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము. సోమాజిగూడ డివిజన్కి సంబంధించి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు గారు తిరుగుతూ ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా కేవలం 4 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ 4 రోజులలో జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు? తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. ప్రతిపక్షాలు, విపక్షాలు అధికార కాంగ్రెస్ పార్టీ మీద కామెంట్ చేస్తూ ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీ గతంలో 10 ఏళ్ల పాటు ప్రతిపక్షాలు ఏం చేసినా ఏం చేయాలనేది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజయరమణరావు గారు ఉన్నారు. సో విజయరమణరావు గారు, మీరు 1 వీక్ నుంచి కావచ్చు, నెల రోజుల నుంచి తిరుగుతూ ఉన్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది? మీ అభ్యర్థిని గెలిపించే సూచన కనబడతా ఉన్నాయి ఇక్కడ? నేను ఈ ప్రాంతం వచ్చి కరెక్ట్ 10 రోజులు అవుతుంది. 25వ తారీఖు నుండి నేను ఈ బూత్లో మేము పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ 5th అంటే 10 డేస్. వాస్తవానికి నేను ఈ బూత్లను చూస్తూ ఉన్నా. ఇది 74, 73 బూత్ ఇక్కడ మేము తిరిగేది. 100% చాలా పాజిటివ్ ఉంది. ఎందుకనంటే ఇక్కడ మన పక్కపూట ముందున్న రోడ్డు అంటే ఈ కాలనీకి సంబంధించి 4 కోట్లతోని లాస్ట్ 2 నెలలకెళ్ళి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, తర్వాత అంబేద్కర్ నగర్లో బాగా వర్షాలు పడ్డప్పుడు వాటర్ ఫ్లో అయ్యి తర్వాత ఆ ఇళ్ళకి నీళ్ళు పోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మధ్యలో దాన్ని కొంత వరకు 70-80% సెటిలైట్ చేసిండ్రు. తర్వాత గతంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో 2 సార్లు ఉంది. మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచిండ్రు. కానీ ఈ ప్రాంతంలో వారి ద్వారా ఇక్కడ ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అంటే ఈ ప్రాంతంలో ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గం చూసుకుంటే 40,000 పైచిలకు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చింది ప్రభుత్వం. రేషన్ కార్డులతో పాటు ఇవాళ సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. అంటే ఇవన్నీ ఒక పక్క 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అంటే ఇవన్నీ కూడా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు. మెయిన్గా ఏంటంటే ఇవాళ బస్తీలలో అంటే మన జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే మన దూరం ఉన్నప్పుడు చాలా ఊహించుకుంటాం. ఓ పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద బ్రహ్మాండమైన రోడ్లు, మంచి పెద్ద కార్లు అని. కానీ ఇక్కడ ఖర్చు చూసినప్పుడు 10% జూబ్లీహిల్స్ పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి. 90% అంతా కూడా ఎక్కువ కాలనీలు, బస్తీలు 70-80-90% ఉంటాయి. అంటే ఇవాళ మనం ఇంకా బస్తీలలోకి వెళ్తే కనీసం ఇటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే అసలు రోడ్లే లేవు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి మరి వాళ్ళ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నాడు, అధికారంలో వాళ్ళే ఉన్నారు. మేము హైదరాబాద్ని ఇది చేసినాం, అది చేసినాం అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. కానీ నిజంగా కూడా ఇక్కడ ఇవాళ మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు వీళ్ళు ఇక్కడ అభివృద్ధికి చాలా ఆమడ దూరంలో ఉన్నారు. పేరుకే జూబ్లీహిల్స్ హైదరాబాద్, కానీ మనం ఆశించినంత అభివృద్ధి జరగలేదు. ఇవాళ ఈ యొక్క 2 నెలల దాదాపు 200 కోట్లతోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి 3 మంత్రులను పెట్టి, తుమ్మల నాగేశ్వరరావు గారిని ఇంకా మిగతా మంత్రులను పెట్టి ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, తర్వాత రోడ్డు కానీ, అంటే ఒక నూతన ఒరవడికి మరి నియోజకవర్గంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రజలు కూడా 100% అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నారు. కేటీఆర్ అంటున్నాడు, ఇది కారుకు బుల్డోజర్కు మధ్య యుద్ధం, ఖచ్చితంగా ఇందులో కారే గెలుస్తుంది, ప్రజలు మా వైపే ఉన్నారనే ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. నిజంగా కారు బుల్డోజర్ మధ్య యుద్ధమా? బుల్డోజర్ రాజ్యం నడుస్తుందా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ? ఇప్పుడు వాళ్ళ లెక్క మేము ఎవరైనా కేసులు పెట్టలే, వాళ్ళ లెక్క సామంత రాజ్యాన్ని నడిపేయలే, వాళ్ళ లెక్క ప్రజలకు గెలవకుండా మా ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా మంత్రి వరకు అట్లా ఇవ్వలేరు లేరు. ఇలా అవన్నీ వాళ్ళకే వర్తిస్తాయి. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారం నుండి వాళ్ళు ఓర్చుకోలేకపోతూ ఉన్నారు. ఇలా మా ప్రభుత్వం వచ్చి 22 నెలలు క్రాస్ అయింది. అంటే 22 నెలల్లో ఇవాళ ఇంత అభివృద్ధి చేసిన మేము, 10 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మేము, వాళ్ళు ఆలోచన చేయాలి. 10 ఏళ్ళ నుండి వాళ్ళు ఏం చేశారు, ఇలా 22 నెలలు ఏమైనా ఒకసారి బేరీజ్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ మన నూతనంగా 10 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినాం. దగ్గర 7.5-8 లక్షల కోట్లు అప్పు చేసిన రాష్ట్రాన్ని. ఇలా ఇంత చేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే అంటే వాళ్ళు అబద్ధాలు ఆడడం వల్ల వాళ్ళంత గొప్పలు నాకు తెలిసి దేశంలో ఇవ్వలేరు. వాళ్ళ పుట్టకే వాళ్ళ అబద్ధాల మీద పుట్టిన పార్టీ అది. వాళ్ళు రోజు ఒక 100 అబద్ధాలు ఆడితే ఆడు రాత్రి సుఖంగా నిద్రపోతారు. అబద్ధం ఆడపోతే నిద్ర రాదు వాళ్ళకి. అబద్ధాలు చెప్పుట్లో వాళ్ళు సిద్ధహస్తులుగా ఇంత అంత కాదు. కాబట్టి కేటీఆర్ ఏమున్నది, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు చెప్పడానికి ఏమున్నది, మనం 14వ తారీఖున తెలుస్తుంది కదా, 11 పోలింగ్ అయితే 14 తెలుస్తుంది. 100% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది. నవీన్ యాదవ్ అనే యువకుడు మంచి అభ్యర్థి, గతంలో కూడా 2 సార్లు ఓడిపోయాడు. 2 సార్లు ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలోనే ఉండి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి. మాకైతే ఎక్కడ కూడా ఎలాంటి డౌట్ లేదు. 100%
నవీన్ యాదవ్ గారు మంచి మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. ఇది సర్కారా లేకపోతే రౌడీ దర్బారా అంటున్నారు. గతంలో కూడా మీ అభ్యర్థిని రౌడీ షీటర్ అంటూ రౌడీ ఫ్యామిలీ మొత్తం కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ఉందంటూ కూడా కామెంట్ చేశారు. ఏం చెప్తారు? ఇది రౌడీ సర్కార్ అంటున్నారు, రౌడీ దర్బార్ అంటున్నారు కేటీఆర్. మీరు కూడా అంతటా తిరుగుతూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక గొప్ప విద్యావంతుడు. అసలు నవీన్ యాదవ్ మీద కనీసం ఒక పిటికేషన్ ఉందా? ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు సోయుండి మాట్లాడాలి. మనం మాట్లాడేది కూడా అబద్ధం చెప్పినా కూడా ప్రజలు రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండాలి. నవీన్ యాదవ్ అంటే ఆయన ఒక విద్యావంతుడు, మంచిగా చదువుకున్నాడు. తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సోషల్ సర్వీస్ చేసిండు. అంటే ఏ పార్టీలు ఉన్నా కూడా ప్రజలను ఓడిపోగొట్టినాను అని చెప్పి వాళ్ళు నిలబడి మళ్ళీ ఓడిపోయిన తెల్లారిపోయిన వ్యక్తి కాదు. ఇవాళ ఏ కేసు లేని వ్యక్తి రౌడీ సీట్ ఎట్లయితుందో అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. ఇప్పుడు అసలు ఆయన మీద కేసే లేనప్పుడు రౌడీ సీట్ ఎట్లయితుందో వాళ్ళు చెప్పాలి. అది చెప్పరు వాళ్ళు. వాటిగానే మాట్లాడుతుంటారు గాడుపులా సోషల్ మీడియా పెట్టుకొని లేని ప్రచారం. మన మా దగ్గర కూడా ఇక్కడ సంగీత వాళ్ళ భర్త శ్రీనివాస్ ఉంటాడు, ఇది కార్పొరేటర్. నమస్తే తెలంగాణ పేపర్లు వేసినాడు, ఆయన కొట్టినాడు. ఎవరు కొట్టారు అసలు? ఆయన కూడా స్టేట్మెంట్ ఆయన షాక్ అవుతాను. అసలు నన్ను ఎవరు కొట్టారు, నేను అసలు నా జోలికి వచ్చినా లేవు అంటే అటువంటి ప్రచారానికి తెరలేపి ఏదో రకంగా కుతంత్రాలు చేసి గెలవాలనే ఆలోచన తప్ప 100% వాళ్ళు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా సోషల్ మీడియాలో ఎంత దుష్ప్రచారం చేసినా వాళ్ళ నమస్తే తెలంగాణ కరపత్రం ఎన్ని రాసుకున్నా కూడా 100% గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. గత 10 రోజుల నుంచి కూడా సోమాజిగూడకు సంబంధించిన డివిజన్లో తిరుగుతూ ఉన్నామంటూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామరావు చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది, భారీగానే నిధులు మంజూరైనాయి, మంచిగా ఇక్కడ అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది. ఈ అభివృద్ధి కంటిన్యూ కావాలంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ను గెలిపించుకొని తీరుతారు. మంచి మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుస్తారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసేటువంటి ప్రచారాన్ని ఎవరు నమ్మరంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. మరి నవంబర్ 11న పోలింగ్ ఉన్నది. పోలింగ్లో ఎంతమంది ఓటు వేయబోతున్నారు, ఎవరికి వేయబోతున్నారు, నవంబర్ 14న మరి జూబ్లీహిల్స్లో ఎవరు ఎమ్మెల్యే గెలబోతున్నారు అనేది తేలబోతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, జూబ్లీహిల్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.